మూడిటిలో ఏది లేకపోయినా కార్యక్రమం కూడా వ్యర్థమవుతుంది. భక్తి, శ్రద్ధ, విశ్వాసం ఈ మూడు ఉంటే ఆ కార్యక్రమానికి విశేషమైన రీతిలో ఫలితం లభిస్తుంది. మనం పుట్టిన తర్వాత నుంచి మొదలుకొని 60 సంవత్సరాలు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో దాన్ని శక్తితమ వత్సర శాంతి ప్రారంభంలో చేసుకోవచ్చును, మధ్యలో చేసుకోవచ్చును, అంత్యంలో చేసుకోవచ్చును. అంటే 60 సంవత్సరాలు రేపు పూర్తవుతాయి అనగా ముందుగా 2 రోజులు కార్యక్రమాన్ని ఏర్పరచుకొని ఆ యొక్క మండపాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఫ్లెక్స్ వెనక కనబడుతుంది. మీ అందరూ కూడా ఆ పత్రికలు కూడా ఇచ్చినారు గోచర్. అందులో ఈ దేవతనైతే చెప్పినారో ఆ దేవత ప్రకారంగా ఆయా పద్ధతి ప్రకారంగా ఆవాహన, అర్చన, అభిషేకము, తర్పణము, హోమం ఈ మూడు చేసుకోవడం చేత భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. కెరయని ఇంట్లో కెరయ చల్లిని మనకు సంపద ఇచ్చిన తర్వాత ఆ సంపదను భగవంతునికి సమర్పించే ప్రయత్నం చేయాలి. అది చేస్తే భగవంతుడు పునః మనకి ఇస్తారన్నమాట. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదే రీతిలో ఈ షష్ఠి పూర్తి కార్యక్రమం దానికి అదేవిధంగా 70 సంవత్సరాలు రావడం చేత దాన్ని భీమరథ శాంతి అని అంటారు. ఆ భీమరథ శాంతి కూడా ఈ 60 సంవత్సరాలలో ఏ కలాపం అయితే చేస్తామో అదే కలాపాన్ని పద్ధతిగా 70 సంవత్సరాల్లో చేసుకోవడం ఒక విధానము. అదే కార్యక్రమానికి పునః మళ్ళా దేవతలకు మనం ఎంత హవిస్సు ఇస్తే మనకంత ఆయుష్యం పెరుగుతుంది. 60 సంవత్సరాలు ఎప్పుడైతే ప్రవేశిస్తాయో మనిషి యొక్క పరిస్థితులు, ఆరోగ్యము, వారి యొక్క వడిదుడుకులు అన్నీ కూడా గ్రహాలు మన మీద చూపిస్తాయి అన్నమాట 60 సంవత్సరాలలో. అందువలన భగవత్ ఆరాధన చేయండి, బ్రాహ్మణ సంతర్పణ చేయండి, గోపూజ చేయండి, భగవంతుడికి అభిషేకం చేయండి. ఇందులో ఈశ్వర ఆరాధన, విష్ణు ఆరాధన, శివకేశవుల ఆరాధన ఎప్పుడైతే మనం చేస్తామో ఆ శివకేశవులకి అనుగ్రహం చేత మన యొక్క శరీరం ఒక దృఢకాయంగా మారుతుంది, ఆరోగ్యం వస్తుంది, ఆయుష్యం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. అన్నీ కూడా భగవంతుడు ఇస్తాడు. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. 60 సంవత్సరాలలో ఉగ్రరథ శాంతి, 70 సంవత్సరాలకు భీమరథ శాంతి, 75 సంవత్సరాలకు అమృతోత్సవ శాంతి, 80 సంవత్సరాలకు అశీతివత్సర శాంతి, 82 సంవత్సరాల 6 నెలలు ఎప్పుడైతే పూర్తవుతాయో అది సహస్రచంద్ర దర్శన శాంతి. ఈ కార్యక్రమాలన్నీ మనం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు భగవంతుని యొక్క మనకిచ్చిన దాన్ని భగవంతుడికి సమర్పించడం అగ్ని రూపకంగా, గోరూపకంగా, బ్రాహ్మణ రూపకంగా ఎప్పుడైతే సమర్పిస్తామో అవి స్వీకరించిన వారు మనల్ని అనుగ్రహిస్తారు. ఇందులో ఏమాత్రం కూడా సందేహం ఉంది. దేవుడు ఎక్కడా లేదు, మనలోనే ఉన్నాడు. దైవం మానుష రూపేణ అనేసి ఆర్యోక్తి ప్రకారంగా దైవాన్ని మనం ఆరాధిస్తే దేవుడు ఏ సమయంలో ఇట్లా వస్తాడో వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. విశేషంగా ఈ యొక్క ఉగ్రరథ, భీమరథ, అశీతి, సహస్ర చంద్ర దర్శన శాంతి పూర్వకంగా సూర్యనారాయణుడు నమస్కార ప్రియోభాను ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. మనకి ఎన్నో ఉన్నప్పటికీ కూడా సూర్యనారాయణుడు రానిదే మనకి ఏది కూడా జరగదు. తెల్లవారితే తప్ప మనం చేయలేము, చీకటి ఉంటే ఏమీ చేయలేము. సహజంగా కూడా ఉత్తరాయణం అంతా కూడా తొందరగా తెల్లవారుతుంది, దక్షిణాయనం అంతా కూడా ఆలస్యంగా తెల్లవారుతుంది. ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఈ 6 నెలలు తెల్లవారిపోతుందే, తొందరగా అయిపోయిందే అనే భావన వస్తుంది. దక్షిణాయనం వస్తే చీకటి ఎక్కువ ఉంటుందన్నమాట. అందువలన కార్యక్రమాలన్నీ కూడా ఉత్తరాయణం శ్రేష్టం, దక్షిణాయనం తపస్సు చేయడం, జపం చేయడం, కార్యక్రమాలను అనుష్ఠానం చేయడం. ఎందుకంటే ఇక్కడ చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశిస్తే దక్షిణాయనం, పుష్యమాసంలో సూర్యుడు మకర రాశి ప్రవేశిస్తే ఉత్తరాయణం. ఈ 2 అయినాలు మనకు ప్రధానం. అదేవిధంగా ఈ శాంతి కార్యక్రమాలలో ఉత్తరాయణము, దక్షిణాయనము, అదేవిధంగా శుక్లపక్షము, కృష్ణపక్షము, ఆదిత్యాది నవగ్రహాలు, 27 నక్షత్రాలు, యోగాలు, కరణాలు అన్నిటి కూడా నిన్న ప్రతినిత్యం ఈ పద్ధతిగా కలశాలు పెడతారు, స్వాముళ్ళు పూజ చేసేస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ కూడా కార్యక్రమాన్ని ఈ విధంగా చేసుకోవాలని ఒక మార్గదర్శకంగా కార్తీక్ గారు ఏర్పాటు చేయడం చాలా విశేషం. ఆ పత్రికను ఆ పద్ధతిగా మీ అందరూ కూడా ఇచ్చి పలానాది నేను ఆవాహన చేస్తున్నాము అని మీకు చెప్పి చేపించడం అనేది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా సూర్యుని ఆరాధన మనం ఎంత చేస్తామో
సూర్యుని యొక్క అనుగ్రహం మనకు అంత కలుగుతుంది. సూర్యోదయా పూర్వం మనం శుద్ధి అయి స్నానాది అనుష్ఠానాలు చేసుకొని సూర్యకిరణాలు వచ్చేసరికి సూర్యుడికి నమస్కారం, సాష్టాంగ నమస్కారం. పురసా సరసా దృష్ట్యా వృత్తసా మనసా తృత్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్ట అంగ ఉచ్యతే. అష్టాంగ నమస్కారాలను ఈశ్వరుడికి ఇస్తారో సూర్యుడికి 12 నమస్కారాలు విశేషంగా ఎప్పుడైతే చేస్తామో సూర్యుడు మనల్ని అనుగ్రహిస్తారు. అదేవిధంగా ఈ రోజున విశేషంగా స్వామివారి యొక్క ఆధ్వర్యంలో సూర్య నమస్కార కార్యక్రమం, అరుణ పారాయణం అనేది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. మనందరం కూడా ఈ ఆరోగ్యం భాస్కరాదిచ్చే. ఏ ఆరోగ్యానికైనా కూడా శరీరం దృఢకాయంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలి అంటే సూర్యుడిని ప్రార్థించాలి. సూర్యాంశంగా భగవంతుని ఆరాధన చేసి సూర్యుని యొక్క అనుగ్రహానికి ఎప్పుడైతే పాత్రలవుతామో ఆ సూర్యనారాయణుడు మనల్ని అనుగ్రహిస్తాడు. అదేవిధంగా సాయంత్రం మళ్ళా సూర్యనారాయణుడి ఛాయా ఉషా సమేతంగా సూర్యనారాయణ కళ్యాణోత్సవం విశేషంగా మనందరం కూడా ఇలాంటి కార్యక్రమాల్లో చేసుకుంటున్నాము, పాల్గొంటున్నామంటే పూర్వజన్మ సుకృతం. జంతువునాం నరజన్మ దుర్లభం. 84 లక్షల జీవరాశులు ప్రపంచంలో ఉన్నాయి. అందులో మంచి చెడు పాపము పుణ్యము అనేది ఒక మానవుడికి మాత్రమే ఇచ్చినటువంటి యొక్క ఆలోచన, తెలివి, బుద్ధి, జ్ఞానం. అందువలనే మనిషి దగ్గర మనం అన్ని కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ఏదైతే మనకి ఇస్తాడో దాన్ని సక్రమంగా ఆచరణలో పెట్టుకోవడం అనేది మన యొక్క కర్తవ్యం. అదేవిధంగా సూర్యనారాయణుడి అనుగ్రహానికి మనందరం కూడా పాత్రలు కావడం అనేది చాలా విశేషమైనటువంటిది. అందులో అభిషేక ప్రియ శివ, ఈశ్వరుడికి అభిషేకం ప్రధానం. ఎంత అభిషేకం చేస్తామో అంత సంతోషిస్తాడు. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మన యొక్క కోరికలు కూడా తక్షణమే నెరవేరుస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరు ఐశ్వర్యకారక, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు కూడా ఈశ్వరుడే. కుబేరుడి దగ్గర ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని సక్రమంగా ఎవరికి ముట్ట చెప్పాలనో వాళ్ళకి ఇయ్యాలి అంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహమే కావాలి. అందువలన ఆ ఈశ్వరుని ఆరాధన. ఇక విష్ణువు రామాలయం, రాముడి యొక్క అనుగ్రహాన్ని కొరకు రామాలయంలో విష్ణువారాధన చేయడం. కలవు వెంకటనాయక, కలియుగంలో అత్యంత భగవంతుడి మనల్ని అనుగ్రహించేవాడు వెంకటేశ్వర స్వామి. ఈ ప్రాంగణంలో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం చాలా విశేషంగా ఉండడం అనేది మన యొక్క అదృష్టము, మన యొక్క భాగ్యము. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఎవరు ఏది కోరినా వెంకటేశ్వర స్వామి ఇచ్చేస్తాడు. ఆయన దగ్గర ఉండేది కర్తవ్యం. ఎందుకంటే మనతో మంచి చేయించడానికి, మనం చెడు పనికి కూడా ఆయన సహకరిస్తే అది ఆ విధంగానే ఖర్చు పెట్టిస్తాడు. అది ఉంచాడు. మన శ్రేయాంసి భవ విజ్ఞాని. వెంకటేశ్వరుడు దగ్గర అన్నీ ఉన్నాయన్నమాట. ప్రభుత్వం ఏం చేస్తుంది? మనకు సుఖం ఇస్తుంది. తర్వాత సుఖపడే దాని నుంచి రోగం వస్తుంది. మళ్ళీ ఆ రోగాన్ని పోగొట్టడానికి మందు కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి లక్షణం అన్నమాట. వ్యాపారం ద్రోహచింతనం. వ్యాపారం చేయకపోతే వైశ్యుడే కాదు, వ్యాపారం చేయవలసినటువంటి కర్తవ్యం. వైశ్యుడు వ్యాపార లక్షణం, ఉద్యోగం పురుష లక్షణం అనేది తెలుసుకోవాల్సిన విషయం. అదేవిధంగా ఆ వైశ్యులైన వాళ్ళు ఎప్పుడైతే వ్యాపారం చేస్తారో వాళ్ళకి తెలుసు 100 రూపాయలు 150 అమ్మకూడదు కదా అని. లేకుంటే వ్యాపారంలో లాభం లేని వ్యాపారం చేస్తే వ్యాపారమే కాదు. అదేవిధంగా ఆ వ్యాపారం చేసిన తర్వాత దోష పరిహారార్థమే పూజలు, దానాలు, ధర్మాదులు, కార్యక్రమాలకి సహకరించడం ఇలాంటివి ఎప్పుడైతే చేస్తారో ఆ దోషాన్ని భగవంతుడు పోగొడతాడు. ఇది తీసుకోవలసిన వ్యాపారం. ఐశ్వ వ్యాపార లక్షణం, వ్యాపారం ద్రోహచింతనం. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఆ యొక్క దోషాన్ని పొరగొట్టుకోవడానికి ఏం చేయాలి అంటే నిత్యము దేవాలయాలకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు, సాధువులకు ఇత్యాది వారికి దాన ధర్మాలు చేయడం. ఎక్కడైతే ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయో అక్కడికి మనం వెళ్ళి ఆ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయడం. ఇలాంటివి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఆ యొక్క వ్యాపారం ద్రోహచింతన ఉన్న దోషాన్ని పోగొడతాడు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడందరూ కూడా మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంట్లో చేసుకోవాలి. ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని. ఆ ఖర్చులను కూడా కాకుండా మన యోగ్యతానుసారంగా ఇలాంటి కార్యక్రమాల్లో చేసుకుంటే చాలా బాగా ఉంటుంది అన్న అభిప్రాయం స్వామి వారు చెప్పడం. మీరందరూ కూడా ఈ ఉగ్రరథ శాంతి, భీమరథ శాంతి, అశీలి వత్సల శాంతి, సహస్రచంద్ర దర్శన శాంతి,
అమృతోత్సవ శాంతి. ఈ విషయంగా ఈ కార్యక్రమాలని చేసుకుంటున్నారంటే మనకు భగవంతుడి అనుగ్రహం మన మీద ఉంది అనే భావనతో